మీటీవీ న్యూస్ కి స్వాగతం. సర్పంచ్ల పెండింగ్ బిల్లుల్ని వెంటనే చెల్లించాలని రాష్ట్ర సచివాలయం ముందు ధర్నా చేపట్టారు రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్. సంవత్సరాల నుంచి గ్రామాల్లో కాని పనులను ఈ 2019, 2024 మధ్యలో ఉన్న సర్పంచులు ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు గడుస్తున్న ఒక 1400 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పని మేము అడుగుతున్నాం. ఈరోజు నూతన ప్రభుత్వం సర్పంచుల పైన కక్ష సాధింపు చర్యలకే పూనుకుంటుంది. మరి ఈరోజు ఇంతమంది సర్పంచులు భార్యల బంగారు తాకట్టు పెట్టి, ప్లాట్లు తాకట్టు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ఈ రోజు వాళ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే కూడా ఈ ప్రభుత్వానికి, ఈ మంత్రులకు పడతలేదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదే మీ మంత్రుల కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రోజు 4000 అయితేనేమి అండి, 2000 కోట్లు అయితేనేమి అండి, మీ మంత్రుల కంపెనీలకు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. మరి సర్పంచులు ఏ పాపం చేసిండ్రని చెప్పని అడుగుతున్నాం. ఈ రోజు 2019 నుంచి 24 మధ్యలో పనిచేసిన సర్పంచులు భారతదేశంలో 30 అవార్డులు గ్రామ పంచాయతీలకు ఇస్తే 18 అవార్డులు ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన ఘనత ఈ సర్పంచులది. మరి ఈ రోజు గవర్నర్ గారిని అడగడం జరిగింది, ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలవడం జరిగింది. అయ్యా దయచేసి మా పెండింగ్ బిల్లులు మాకు చెల్లించండి అని. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాతావరణం వేరే. నువ్వు ఎలక్షన్లు అయిన తర్వాత బిల్లులు చెల్లిస్తే అప్పుడు ఉన్న సర్పంచులు పాత సర్పంచుల మీద కక్ష సాధింపు చర్యలతోటి బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండదు. ఈ రోజు సర్పంచుల ఆత్మహత్యలకు ప్రత్యక్ష కారణంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందా అని చెప్పని మేము అడుగుతున్నాం. మరి ఈ రోజు గత ప్రభుత్వంలో ఇదే మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు సర్పంచుల గురించి మాట్లాడారు. మరి ఈ రోజు ఏమైంది? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి కాకంటే ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది, సర్పంచులు ఐధైర్య పడొద్దు, నేనున్నా, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పని. మరి మీరిచ్చిన మాటనే ఎందుకు తప్పుతున్నారు అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం.